మనతో పాటు ఎవరెవరు ఉన్నారు? విఠల్, బుచ్చయ్య, హరీష్, బెస్ట్. శైలజ ఏజ్ 24, ఆపోజిట్ సీట్. శైలుతో రైలు ప్రయాణం. సూపర్. ఏంటి విఠల్ గారు బాగున్నారా? అదేంటి సార్, నా పేరు మీకెలా తెలుసు? బెస్ట్ వద్దు, లిస్ట్ లో చూసా. అదేంటి మాస్టారు, అక్కడ తుడుచుకుని ఇక్కడ కూర్చున్నారు? ఆ సీట్ ఎవరి కోసం? శైలజ 24. అంత ఫీల్ అవుతున్నారు? ఆవిడ మీకు ఏమొద్దు? గుండు వస్తే పరిచయం అయింది, లైన్ వేస్తే లవ్వర్ అయింది, తను ఇష్టపడితే పెళ్ళం అయింది, ఆ తర్వాత తల్లి అయింది. నరేంద్ర మోడీ గారు వచ్చారు. రైలు అని టైంకి వెళ్తే టైంకి వస్తాయని చెప్పా, విన్నావా? ఒక నిమిషం ఉంటే రైలు మిస్ అయ్యేది. ఏంట్రా ఇది? నీ కాళ్ళతో మొగిలిపట్టు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా కొత్తగా ఫ్లైఓవర్ వేస్తారా? కాల్ ఒరే తిగర్ నాయాలా, ఈ ప్లాట్ఫామ్ నెంబర్ ఎంత? 9. అరే క్రికెట్ కే బాల్, నువ్వు ఎక్కాల్సిన తిరుపతి ట్రైన్ ఓటో నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉంది. అయ్యి బాబా, తేడా బండి పోమని. ఇదే కదండి తిరుపతి బండి. వెళ్ళు అడిగి చెప్పవే, ఇష్టమైతే వాటితో వెళ్ళిపో. కావాలంటే ఏవే, నేనేమన్నా రైలు ఎక్కారియా టీసీనా? నన్ను అడగడానికి వాడు. రే వద్దుందా? దేనికి? అమ్మాయి వాళ్ళు బ్యాగ్ వేస్తావా? అమ్మాయా? ఎక్కడుందా అమ్మాయి? వస్తది. ఈ లోపు ఆ సీటు వైపు చూసినా చంపేసేటట్టు ఉన్నాడు. అబ్బా, ఏమవుతుంది బాబు నీకు? ఆవిడొస్తే ఈయనకి పరిచయం అవుద్ది, ఈయన లైన్ వేస్తే ఆవిడ లవర్ అవుద్ది, ఆవిడ ఒప్పుకుంటే ఈయన పెళ్లి అవుద్ది. ఆ తర్వాత ఈయన కొంచెం కష్టపడితే తల్లి అవుద్ది. గుచ్చితే గుండు పగులుద్ది, గీస్తే బ్లడ్ పడుద్ది, గుచ్చితే గుంట పడుద్ది. ఇట్లాంటి చాలా చూసాం. బ్యాగ్ ఇక్కడే ఉంటది, కావాలంటే దాని మీద కూర్చుంటా. ఏ పిక్కుంటావు పిక్కో. రే వాడికైతే గుండె పగిలేది, నీకైతే లే. ఫింగర్ చూపించుద్దండి. రే లే. ఏమండి, ఆయనంత మర్యాదగా చెప్తున్నాడు కదండి, లేవండి. ఏవే మొగుడిని వదిలిపెట్టి అతనికి సపోర్ట్ చేస్తున్నావేంటే? అతనికి నాకంటే అందమైన ముక్కుందనా? వెళ్ళి వాడు వెళ్ళో కూర్చోవే, వాటేసుకుంటాడు. అయ్యయ్యో, ఆవిడ ఉద్దేశం అది కాదండి. ఆవిడ ఉద్దేశం నీకేం తెలుసురా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్. రామరామా, కలిసి జర్నీ చేస్తున్నాం కదా, ఒక ఫ్యామిలీలా ఉందా? ఎట్ అవుతున్నా ఒక ఫ్యామిలీ? నా పెళ్ళం నీ పెళ్ళం అవుతా, నీ పెళ్ళం నా పెళ్ళం అవుతా. ఇంకా నయం, నా పెళ్ళాన్ని తీసుకొచ్చాను కాదు. లుంగి బయటిది. హలో నాన్నగారు, కాణిపాక వెళ్ళడానికి కుదరదు. ఈ ఎండల్లో కాణిపాక వెళ్ళలేవో. ఒడ్డు మీద బట్టలు ఉంచుకోలేకపోతున్నావు చెవటకి. మాస్టారు ఏంటిది? ఖర్చీఫ్ రా, ముఖం తుడుచుకో. నాన్నగారు మిమ్మల్ని కాదు, మీరు డ్రైవర్ అయినా తెలుసు. ఫోన్ ఆఫ్ చేయండి. బాపు గారి బొమ్మ వచ్చిందనుకున్నాడు. బాపు గారి వయసున్న బామ్మ వచ్చింది. రాజా, ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూడు. సీ అండ్ ఎంజాయ్. పరిచయం చేసుకోండి, దోలు తీరుద్ది. మూసుకో, లేకపోతే గుండె పగిలి. బామ్మగారు మీరు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఇక్కడికి వచ్చేది శైలజ. ఐ యామ్ దట్ శైలజ. కళ్ళు దుబ్బినా మైండ్ దుబ్బిందా? బట్ ఏజ్ ఇస్ 24 నా. నా పర్సనాలిటీ చూసి ఆ రైల్వే డిపార్ట్మెంట్ వారు నా వయస్సుని అలాగే తగ్గించేసి ఉంటారు. శైలజ గారు, ఎవరైనా స్వీట్ మీద ఎగవాలకుండా చూస్తారు. ఈయన గారు ఇప్పటిదాకా మీకోసం సీటు మీద ఎగవాలకుండా చూశారు. ఓ రియలీ? సో స్వీట్. బామ్మగారు నేనే సీట్ కన్ఫ్యూజ్ Okay, అయ్యాను, okay. సారీ. ఓకే. నువ్వేంటి బామ్మ నన్ను తగులుకున్నావు? నన్ను వదిలిపెట్టవా? నీ సీట్ అక్కడ కదా, ఎక్కడికి ఎందుకు వచ్చావు? యూ నోటీ బాయ్, సీట్ కన్ఫ్యూజ్ అయింది నువ్వు కాదు, నేను. దిస్ ఈస్ మై సీట్. ఎప్పుడైనా మంచి అమ్మాయి వచ్చింది. ఏంటి బామ్మ అది? నేను బ్రాండీ అడిగితే ఆ వెదవచ్చినట్టు విస్కీ కల్పించేసినట్టున్నాడు. హ్యావ్ ఏ సిప్. బామ్మ బామ్మ నువ్వు చాలా స్పీడు. ఇదిగో మై డియర్.
సారీ. నువ్వేంటి బామ్మ ఇక్కడ? రా చెప్తాను, పద పద. ఏంటి ఓ పని చేయరా, నా పెళ్ళాన్ని ఎక్కడ పడుకోబెడతాను, తోలపాటు పాడు. ఏరా నీకు పెళ్ళం లేదా? నా పెళ్ళాన్ని Thanks, మామ. ఏంటి రాజా మళ్ళీ వచ్చావు? మూసుకుని పని చూసుకో. Beautiful girl. ఎలా ఉంది? సూపర్. సూపర్ ఎక్స్క్యూజ్ మీ. వాటర్ వాటర్ బాటిల్ గుండు, వాటర్ బాటిల్ గుండు, వాటర్ తీసుకొని ఏం చేశాను? మీ పేరేంటండి? శ్రీనివాసులు అండి. దగ్గర వాళ్ళందరూ శ్రీను అంటారు, మీరు శ్రీను అనొచ్చు. మీ నాన్నగారి పేరేంటండి? కృష్ణారావు అండి. మీ నాన్నగారి పేరు? మీ బ్లడ్ గ్రూప్ ఏంటండి? లైక్ మీ, బి పాజిటివ్. మీ హెల్త్ కండిషన్? అయ్యో పర్ఫెక్ట్లీ ఓకే అండి. ఎవ్రీ డే 4 hours జిమ్, 2 hours స్విమ్, every 6 months ఒకసారి ఫుల్ బాడీ చెకప్, 3 months ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తాను. పర్ఫెక్ట్లీ ఓకే అండి. మీకు పెళ్ళైందా అండి? ఇదేంటి తొందరపడిపోయింది, సిగ్గేస్తలేదు. సీనుగా లక్కీరే అవ్వలేదండి. మీకు? మీ ఇంట్లో ఆబ్జెక్ట్ చేయరు కదా? అయ్యో వాళ్ళు ఎదురు చూసేది కూడా మీలాంటి అమ్మాయి కోసమే. నేను ఎస్ అంటే ఎస్, నో అంటే నో, నో ప్రాబ్లం. వాళ్ళు ఒప్పుకుంటారు. మీరు ఓకే అంటే చాలు. నాకైతే ఓకే అండి. జస్ట్ దీని మీద ఒక సైన్ పెట్టండి. సైన్ దేనికండి? ఆర్గన్స్ డొనేట్ చేయడానికి ఓకే చెప్పారు కదా, అందుకే ఒక చిన్న సైన్. ఆర్గన్స్ డొనేషన్. అసలు మీరేం చేస్తుంటారండి? స్టడీస్ కంప్లీట్ చేసి అవయవ దానం చేసే ఒక ట్రస్ట్ లో వాలంటీర్ గా ఉన్నాను. పెట్టు రాజా, అవయవదానం చాలా మంచిది. తీసుకునేవాడి కంటే ఇచ్చేవాడు చాలా గొప్పడు రాజా. పెడతాడమ్మా, పెట్టు. థ్యాంక్స్ అండి. నా టార్గెట్ కంప్లీట్ చేయడానికి 10 మెంబర్స్ తగ్గారు, ఇప్పుడు ఒకరు వచ్చారు. ఇంత పెద్ద ట్రైన్ లో జస్ట్ 10 మంది దొరకలేదా? చాలా ట్రై చేశానండి, ఒకరిద్దరికి తప్ప ఎవరికి ఇంట్రెస్ట్ లేదండి. అయితే వదిలేస్తామేంటి? వీళ్ళని అడిగారా? ఏమండి విఠల్ గారు, మన బ్లడ్ గ్రూప్ ఏంటి? భలే ఒడివే బాబు. నా కిడ్నీలో స్టోన్స్, హార్ట్ లో హోల్స్, బ్లడ్ లో మట్టు, లివర్ లో లీకేజీ. వేస్ట్ అమ్మా. అయితే పని చేసే లేవన్నమాట. అయితే మన సుబ్బనాయుడు గారు ఉన్నారు కదా, స్ట్రాంగ్ బాడీ. ఇట్లాంటివి నా దగ్గర కుదరవు. మాకు దానాలు వచ్చిరావు. దీన్ని గర్భాధారం చేశా, అది పుట్టి తెచ్చింది. చదువు సంధ్య లేకుండా పోయింది. పెద్ద కూతుర్ని ఒకటికి కన్యాదానం చేశా, వాడు శోభనం రోజే చచ్చిపోయాడు. ఆ పాపం పోవడానికి గోదానం చేశా, తీసుకెళ్లిన బొద్దులు తెచ్చాడు, ఇచ్చిన గోవు పోయింది. కాబట్టి మనకి దానాలు వచ్చిరావు. పోనీలేండి, ఫోర్స్ చేయొద్దు. అయ్యో మీరెందుకు డిసప్పాయింట్ అవుతారు? ట్రైన్ లో ఎదవలిద్దరే ఉన్నారేంటి? మీరేం బాధపడకండి. మీ ఏం నా ఏం ఇప్పుడే వస్తాను, ఉండండి. అరే బోడుగుండు, ఇట్రారా. ఆడి నెట్వర్క్ అంతా ఆ అమ్మాయి టార్గెట్ రీచ్ అవటం కోసం కాదు, ఈ అమ్మాయిని రీచ్ అవటం కోసం. శైలజ గారు, మా బామండి. మీ పేరే శైలజ. నమస్తే. యు ఆర్ బ్యూటిఫుల్. సారీ సారీ, వెరీ సారీ. ట్రైన్ ఎక్కువ ఊగుతోంది. ఒరే గుండు, ఆ ఊగుతుంది రైలు ఇప్పుడు కాదు, తాగి ఊగుతుంది. ఏంట్రా వాగుతున్నావు? వదిలే బామ్మ వాళ్ళ గురించి. శైలజ గారు, మా బామ్మ అవయదానం చేయడానికి రెడీ. అవయవాలన్నీ అరిగిపోయి ఎవడైనా దానం చేస్తే తీసుకునే పొజిషన్ లో ఉన్నప్పుడు ఈవిడ దగ్గర ఏముంది తీసుకోవడానికి? టోపీ కింద తెల్ల పొచ్చు తప్ప. యు ఫూల్! ఓయ్ బరోడా, వీడిని నువ్వు చంపేస్తావా? నేనే చంపేనా? బామ్మ, బామ్మ, వద్దు, వద్దు, వద్దు. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, కూర్చోండి. మీరు డీటెయిల్స్ తీసుకోండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఆ, కుర్రాడు బంగారం. చెప్పు చెప్పు, నీకేం కావాలి? ఇంత వీక్ బాడీ వేసుకున్న స్ట్రాంగ్ బాడీ జోలికి ఎందుకు లేదు సార్? ఎవడా స్ట్రాంగ్? అది స్ట్రాంగ్ ఏంట్రా? అది తాగిన బొద్దు స్ట్రాంగ్. దిగాక దాని సంగతి చెప్తా. ట్రైన్ దిగాక మందు దిగాక నాకు బొడుగుంటికే బాగా. హలో, ఆ బావా చెప్పు. మీ అక్క బర్త్డేకి నువ్వు తిరుపతి వస్తున్నావని టెన్షన్ పెడుతుంది, రావట్లేదు కదా? ఆల్రెడీ సగం దూరం వచ్చేసా. ఏరా
వచ్చిన ప్రతిసారి ఏదో ఒక టెన్షన్ తీసుకొస్తావు. ఈసారి ఏం తీసుకొస్తున్నావు బంగారం? ఈసారి మీ చెల్లిని తీసుకొస్తున్నా. చెల్లా? ఎవర్రా? డీటెయిల్స్ అని వచ్చిందో చెప్తాలి, ముందు ఫోన్ పెట్టే. ఏ, ఇరే, రే.